కొత్త ఒక వింత పాత ఒక రోత అంటారు. అట్లాగే కొత్త అప్డేటెడ్ టెక్నాలజీ సాఫ్ట్వేర్లో వచ్చినప్పుడల్లా ఆ పాత సాఫ్ట్వేర్ మీద డిపెండ్ అయినటువంటి వాళ్ళు ఇబ్బంది పడుతుంటారు. కొంతమంది ఎప్పటికప్పుడు అప్డేట్ అవుతా కొత్త కోర్సులు ట్రైనింగ్ అవుతూ ఉంటారు. తద్వారా వాళ్ళు సస్టైన్ అవుతూ ఉంటారు. లేదా కొన్ని కంపెనీలు వాళ్ళే నెక్స్ట్ అప్డేట్ అయ్యేటప్పుడు అప్డేటెడ్ ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళ నెక్స్ట్ జాబ్స్ కంటిన్యూ చేస్తుంటారు. అంతవరకు బాగానే ఉంది. కానీ ఇప్పుడు ఏమవుతుంది, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. ఇప్పుడు ఇదివరకు రోడ్డు వేయాలంటే కనీసం ఒక 100-200 మంది కూలీలు వచ్చేవాళ్ళు. వాళ్ళు వాళ్ళ కుటుంబాలు, వాళ్ళ పిల్లలు, వాళ్ళందరూ పక్కన చిన్న టెంట్లు వేసుకుని ఉంటుండటం ఇదో పెద్ద సినిమా చూసేవాళ్ళం. ఇవాళ వచ్చేటప్పటికి రోడ్డు వేసే చోట ఒక 4-5 కూలీలు ఉంటారు. ఒక మిషన్ వచ్చేసి మొత్తం ఏది కాంక్రీట్ అదంతా మిక్సింగ్ చేద్దు, ఇంకో దాంట్లో వచ్చేసేసి అక్కడ పోస్తుంది, ఆ పైన రోడ్డు రోలర్ వచ్చేస్తే అయిపోతుంది, సింపుల్. ఇప్పుడు ఆ పైన నీళ్లు పోయడానికి ఆ పై పనులు చూసుకోవడం 10 మంది. అట్లాగా ఇప్పుడు ఏమైపోయింది, 90 మంది ఉద్యోగాలు పోయినట్టే కదా. సరే, వేరే వేరే ఆపర్చునిటీసా లేకపోతే రాష్ట్రం వదిలిపోతున్నారా అనేది ఓ పెద్ద సమస్య. అట్లాగే ఇసుకైనా ఇదివరకటి రోజుల్లో తవ్వడానికి 100,000 మందికి అవసరం ఉండేది. ఇప్పుడు వచ్చేటప్పటికి ప్రొక్లైన్లో తీసి దాంట్లో పోతున్నారు. అక్కడ ఇదివరకు వేలాది మందికి ఉపాధి ఇప్పుడు ఉందా అంటే లేదు. ఇట్లా క్రమంగా ఇప్పటిదాకా శారీరక శ్రమ రంగాలలో ఇట్లాంటి మిషనరీ ద్వారా ఉపాధి అవకాశాలు కోల్పోతూ వస్తుంటే ఇప్పుడు సాఫ్ట్వేర్ లాంటి వాటిట్లలో ఒకే మిషన్తో, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మిషన్తో 40% మంది పనులు చేయించేయచ్చట. దాంతో ఇప్పుడు 40% మంది ఉద్యోగాలు పోయేటటువంటి ప్రమాదం ఉంది అన్నటువంటి అంచనా ఇస్తున్నారు. 9.2 కోట్ల ఉద్యోగాలు పోబోతున్నాయి ప్రపంచవ్యాప్తంగా అన్నది వరల్డ్ ఎకనామిక్ ఫోరం చెప్తున్నటువంటి తాజా లెక్క.